జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్తా 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరినీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యారాశి వారికి లాభస్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయంలో బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానం అంటే షష్ఠ స్థానంలో రాహు గారు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా బాగుండబోతోంది. కన్యారాశి వారు బ్రాహ్మణుడు కనుక అన్నదానం చేస్తే కనుక చాలా బాగుంటది ఈ వారం అనేది. అలాగే లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మీరు విజయం సాధిస్తారు. అలాగే మీరు సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2వ స్థానంలో రవి నీచబడ్డాడు, కుటుంబాధిపతి నీచబడ్డాడు. దీని మూలంగా మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా జాగ్రత్త తీసుకోండి. ధన పరంగా మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. లాభస్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవర్ కి ప్రపోజ్ చేస్తే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఇక్కడ పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు దృష్టి ఉన్నది. శుక్రుడు నిచబడి ఉన్నాడు. సో దీని కారణాల మూలంగా మీ లవర్ కి ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈ వారంలో శత్రువులు మిత్రులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం బీపీ, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. 7వ స్థానంలో శని ఉన్నారు. లగ్నంలో శుక్రుడు నిజబడి ఉన్నాడు. శుక్రుడు దృష్ట్యా శని దృష్ట్యా శుక్రుడు ఉన్నారు. కాబట్టి మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా ఉంటాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. కెరియర్ పరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ వారంలో. మీకు ప్రమోషన్స్ కావాల్సిన డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయం సంప్రదించండి. Please like, share and subscribe my channel.